ఒక ఫ్రెండ్ చెప్పాడని ఒక అతను జాబ్ మానేశాడు. ఇలా చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా, అందరికి తెలియాలని చెప్తా ఉన్నాను. ఏంటి అంటే మనము ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఇది ఎంతవరకు కరెక్ట్. నా ఫ్రెండ్ జాబ్ లో జాయిన్ అయ్యాడు, నేను జాబ్ లో జాయిన్ అవుతా. నా ఫ్రెండ్ కోర్సులో జాయిన్ అయ్యాడు, నేను కోర్సులో జాయిన్ అవుతా. నా ఫ్రెండ్ మానేయమంటున్నాడు ఎందుకంటే వాడి జాబ్ పోయింది కాబట్టి నేను కూడా జాబ్ మానేస్తా. సో ఇక్కడ ప్రతి ఒక్క సిచ్యువేషన్ డిఫరెంట్, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. అండ్ డెసిషన్ తీసుకునే ముందు తెలిసిన వాళ్ళని అడగండి. డెసిషన్ తీసేసుకున్నాక నేను వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం అంటే ఎలా మనకు కంబ్యాక్ అవుతుంది చెప్పండి. ఎందుకు అంటే చాలా మంది తెలియక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఫ్రెండ్ చెప్పాడని కోర్సులో జాయిన్ అవుతూ, ఒక ఫ్రెండ్ చెప్పాడని జాబ్ మానేయద్దు. ముందు మనం ఆలోచించుకొని, అంటే మనం చేసే ప్రతి అడుగు పర్ఫెక్ట్ గా వేయగలుగుతామా. నా ఫ్రెండ్స్ అందరు నేర్చుకున్నారు కాబట్టి నేను కూడా నేర్చుకున్నా, వాళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు, దానికి ఏంటి మన చేతుల్లో ఏం లేదు కదా అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది, నీ లెర్నింగ్ కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది, నీ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. నీకు సూట్ అవుతుందా కాదని నీకు తెలిసిన వాళ్ళని అడుగు. నీకు తెలిసిన వాళ్ళని అంటే కొంత దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళని, నీ ఫ్రెండ్స్ నో, నీ సీనియర్స్ నో, నీ రిలేటివ్స్ నో, ఎవరొకరు, అందరూ రిలేటివ్స్, అందరూ ఫ్రెండ్స్, అందరు సీనియర్స్ హెల్ప్ చేయకపోయినా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు కదా. మనకి కొంత హెల్ప్ అవసరమైనప్పుడు హంబుల్ గా అడగడంలో తప్పే లేదు. నా ఫ్రెండ్ చెప్పాడని కోర్స్ జాయిన్ అవ్వద్దు, నా ఫ్రెండ్ చెప్పాడని జాబ్ జాయిన్ అవ్వద్దు. ఒక పర్సన్ తెలియక ఫ్రెండ్ చెప్పాడని జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చేసాడు. జాబ్ రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ గా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుకి ఎలా వెళ్లాలో అర్థం కాలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఓవర్ ల్యాప్ ఇస్ డిఫరెంట్, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఇస్ డిఫరెంట్. రెండు చాలా డిఫరెంట్. అది మీరు అర్థం చేసుకోండి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ లైఫ్ లో కెరియర్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తెలిసిన వాళ్ళని ఖచ్చితంగా అడిగి, మీరు కూడా రీసెర్చ్ చేసి, మీ సొంతంగా ఎవరో చెప్పారని, నేను చెప్పానో, ఇంకొకరు చెప్పారనో ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. అది మీ లైఫ్ లో తెలియకుండానే చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నానంటే నా గురించి నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఐ నో వేర్ ఐఎమ్ గుడ్, నేను దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాను, దేంట్లో క్యాపబుల్, నేను ఏం చేయగలుగుతాను, ఎలా చేయగలుగుతాను, ఎలా నా లైఫ్ లో నా కెరియర్ లో ముందుకెళ్తాను అనేది నాకు మాత్రమే తెలుసు. నా క్యాపబిలిటీస్ నాకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది. అలాగే నీ గురించి నీ క్యాపబిలిటీస్ నీకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది. సో నీ ఫ్రెండ్ చెప్పాడని కోర్స్ జాయిన్ అవ్వద్దు, నీ రిలేటివ్స్ చెప్పారని కోర్స్ జాయిన్ అవ్వద్దు, ఇంకోరు చెప్పారని డెసిషన్ తీసుకోవద్దు. ఆలోచన పెట్టుకోండి. దాన్ని బట్టి మీరు పేపర్ మీద పెట్టి మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇది జీవితంలో చాలా ముఖ్యం. Okay, thank you. This is Ras signing off.